సి లాంగ్వేజ్ లో కీవర్డ్స్ అంటే ఏంటి? దీన్ని ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తో అర్థం చేసుకుందాం. నేను ఫ్యాన్ బటన్ ఆన్ చేశాననుకోండి, ఫ్యాన్ ఆన్ అవుతుంది. అలాగే లైట్ బటన్ ఆన్ చేశాననుకోండి, లైట్ ఆన్ అవుతుంది. కానీ నేను లైట్ బటన్ ఆన్ చేసి ఫ్యాన్ ఆన్ అవ్వాలంటే ఆన్ అవ్వదు గదా! ఎందుకంటే మా హౌస్ కన్‌స్ట్రక్షన్ అప్పుడు వైరింగ్ అనేది అలా చేయబడింది. అంటే మనం ఫ్యాన్ బటన్‌ని ఫ్యాన్ ఎయడానికి మాత్రమే యూజ్ చేయాలి. లైట్ బటన్‌ని లైట్ ఎయడానికి మాత్రమే యూజ్ చేయాలి. ఇదే సి లాంగ్వేజ్‌లోని కీవర్డ్స్ యొక్క కాన్సెప్ట్. కీవర్డ్స్ అనేటివి రిజర్వ్డ్ వర్డ్స్ అన్నమాట. ఈ వర్డ్స్ యొక్క మీనింగ్ ఆల్రెడీ దానికి సంబంధించిన లైబ్రరీలో డిఫైన్ చేసి ఉంటుంది. ఈ వర్డ్స్ అనేవి ఈ మీనింగ్‌కి మాత్రమే వాడాలి. వేరే మీనింగ్‌కి వాడితే మనకు ఎర్రర్ వస్తుంది. దీని డెఫినేషన్ చూసుకున్నట్లయితే కీవర్డ్స్ ఆర్ ద రిజర్వ్డ్ వర్డ్స్ హూస్ మీనింగ్ ఈస్ ప్రీ డిఫైన్డ్ ఇన్ ఇట్స్ లైబ్రరీ. సి లాంగ్వేజ్ లో టోటల్ గా 32 కీవర్డ్స్ ఉంటాయి. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుండొచ్చు. నెక్స్ట్ మనం ఐడెంటిఫైయర్స్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు మనం ఒక ఫంక్షన్ ని క్రియేట్ చేస్తే ఆ ఫంక్షన్ కి ఒక నేమ్ ఇస్తాం. ఒక వేరియబుల్ క్రియేట్ చేసినప్పుడు ఆ వేరియబుల్ కూడా ఒక నేమ్ ఇస్తాం. ఒక అరేని క్రియేట్ చేసినప్పుడు దానికి కూడా ఒక నేమ్ ఇస్తాం. ఒక స్ట్రక్చర్ ని క్రియేట్ చేస్తే దానికి కూడా ఒక నేమ్ ఇస్తాం. ఈ నేమ్స్ నే మనం ఐడెంటిఫైయర్స్ అని అంటాం. నెక్స్ట్ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్. అస్సలు మిస్ అవ్వకండి. అండ్ ఈ రోజు టాపిక్ యొక్క నోట్స్ కావాలంటే మన పేజ్‌ని ఫాలో చేసి ఎపిసోడ్ 6 అని కామెంట్ చేయండి. నేనే మీకు పంపిస్తా. ఒకవేళ లింక్ రాకపోతే బయోలో మన వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది. అందులో ఉంటుంది. చెక్